ఈరోజు రెసిపీ వచ్చేసి గంగవల్లి కూర. దీన్నే గంగబాయిల కూర అని కూడా అంటాం. ముందుగా ప్యాన్లోకి తగినంత ఆయిల్ తీసుకొని అందులో తాలింపు గింజలు, కరివేపాకు, పచ్చిమిర్చి, ఆనియన్ ఇవన్నీ వేసి ఆనియన్ బ్రౌన్ కలర్లో ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ లైట్ బ్రౌన్ కలర్లో ఫ్రై అయిపోయిన తర్వాత ముందుగా కడిగి పెట్టుకున్న మన గంగవల్లి ఆకులను తీసుకొని ప్యాన్లో వేసుకోవాలి. దాంతోపాటే 2 నుంచి 3 తరిగిన టమాటాలు వేసి అన్నిటినీ మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు రుచికి సరిపడా పసుపు మరియు రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఈ కర్రీలో మనకు చాలా టైప్ ఆఫ్ హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. మొదటిది, దీంట్లో విటమిన్ ఏ అండ్ బి అధికంగా ఉంటుంది. దీనికి జీర్ణశక్తి కూడా అధికంగా ఉంటుంది. రక్తహీనత ఉన్న వాళ్ళకి ఇది చాలా హెల్ప్ చేస్తుంది. అండ్ ఇందులో ఐరన్, కాల్షియం, విటమిన్ ఏ ఇవన్నీ ఉండడం వల్ల హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయి ఈ కూర వల్ల. గంగవల్లి ఆకులు మరియు టమాటో మెత్తగా ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి తగినంత కారం వేసుకొని కొద్దిసేపు అలా ఉడికించండి. కారం మొత్తం కూరలో మగ్గిపోయే వరకు. ఇప్పుడు కొంచెం లైట్గా వాటర్ మిక్స్ చేసుకోండి. సో మనకు తినడానికి వీలుగా ఉంటుంది కూర. సో ఇప్పుడు ఫైనల్లీ మన గంగవల్లి కూర రెడీ అయిపోయింది.